విశ్వామిత్రుడు ఎవరో తెలుసా తెలీదా? కొంచెం అన్నా సార్ మీకు తెలుసా? ఎవరో ఒక మాటలో చెప్పాలి. ముని అండి. ముని. మీరు చెప్పండి. ఇంకా చెప్తాను మిగిలిన పడుకోండి. మీరు బాలభారతం సినిమా చూసారా? మీరు వేలు అడ్డం రావట్లేదా? ఓకే. బాలభారతం సినిమాలో ఓ మంచి పాట ఉంది, మానవుడే మహనీయుడు. ఆ పాటలో చెప్తారు సృష్టికి ప్రతి సృష్టి చేసిన విశ్వామిత్రుడే అని చెప్తారు. సృష్టికి ప్రతి సృష్టి చేశాడు ఆయన. అంటే మీకు వివరంగా బ్రీఫ్గా చెప్తారు. గాధి అనే రాజు కొడుకు, అందుకని ఈయన్ని గాధేయ అంటారు. ఈయన ఒకసారి వేటాడడానికి అడవిలోకి వెళ్ళాడు. వెళ్తే మధ్యాహ్నం అయిపోయింది. వశిష్ఠ మహర్షి ఆశ్రమానికి వెళ్ళారు. వెళ్ళి కొంచెం వాటర్ ఇమ్మన్నారు. వాటర్ ఏమిటి, మెట్ట మధ్యాహ్నం వచ్చారు, భోజనానికి కూర్చున్నారు. ఏమనుకుంటున్నారు మీరు? ఏమన్నా ఇద్దరు ముగ్గురు 60,000 మంది వచ్చాం మేము అన్నాడు. ఏం పర్లేదు, ఎంతమంది వచ్చాం, కూర్చొని భోజనం. అసలు చిన్న గుడిసె ఉంది, ఎలా పడతాడు? అమేజింగ్ కదా. ఈయన కూర్చోమన్నాడు, భోజనానికి ఏర్పాట్లు జరిగిపోయి వడ్డించేస్తున్నారు. ఇంత ఇంత ఎక్కడి నుంచి వచ్చింది ఇంత తొందరగా? నాకు అన్నీ ప్రసాదించేది నందిని అనే గోవు. నందిని అంటే కామధేనువుకి కూతురు, కరెక్టే కదా సార్? అంటే వెంటనే ఈ రాజులకి ఒక రోగం ఉంది. ఏంటి? ప్రతి భూమి మీద అన్నీ నా దగ్గరే ఉండాలి. ఈ రోగం. నేను రాజు కదా, నాకే కావాలి. ఈయన విశ్వామిత్రుడితో అన్నాడు, నీ దగ్గర ఎందుకు, నీకు 1,00,000 గోవులు ఇస్తాను, వాడి బంగారు కిరీటాలు పెట్టి, లేకపోతేనేమో పైన పట్టుపంచులు వేసి కాళ్ళకి బంగారు గజ్జలు కట్టి ఇస్తాను, ఇచ్చేయాలి. అది వస్తే తీసుకెళ్ళనండి. వీళ్ళు వెళ్ళి చెయ్యిపోయారు, కొట్టారు, హింసించారు. అది కదలట్లేదు. మహర్షి, నేను నీకు ఇంత సేవ చేస్తుంటే నువ్వు వీళ్ళ చేతిలో నన్ను హింసపడేలా చేస్తున్నావు అంటే ఈయన అన్నాడు, నేను నా అడ్డమేముంది, నువ్వు రక్షించుకోలేవన్నాడు. ఈయన పర్మిషన్ ఇవ్వగానే ఒకసారి విధించుకుంది. అంతే, రోమాల్లోంచి 1,00,000 మంది సైనికులు వచ్చారు. విశ్వామిత్రుడి సైనికులు వేసి పడిచారు. ఎందుకు మీకు విషయం అర్థమైంది? భోజనాలు ఎక్కడి నుంచి వచ్చినాయో ఈ కామధేను, ఈ నందిని గోవులోంచే అన్ని భోజనాలు సప్లై అయిపోయినాయి. ఆవిడే అన్నీ సృష్టించేసింది. మనుషుల్ని, వడ్డించే వాళ్ళని, బల్లల్ని, ఫుడ్ని అన్నీ, మొత్తం క్యాటరింగ్ డిపార్ట్మెంట్ అంతా ఆవిడే తీసుకుంది. తర్వాత ఆర్మీ డిపార్ట్మెంట్ మొత్తం విశ్వామిత్రుడు ఒక్కడే మిగిలాడు, మొత్తం చంపేసింది. ఈ పరిస్థితి ఏంటి? అవమానం కదా సార్. నేను ఇమ్మంటే ఇవ్వవు, నా మీదకి మళ్ళీ నా వాళ్ళని చంపేశావు. ఇదంతా ఎందుకు జరిగింది? నేను రాజుని, బలవంతుని, టాప్ మోస్ట్, తోపు, తోటకూర ఇన్ని అనుకున్నాను. ఒక బడుగు బాపడు అడవిలో ఉండే ఋషి దగ్గర నేను ఇజ్జత్గా సవాల్, మా సైనికులంతా సవాల్. రైట్, అంతే. క్షాత్రం కంటే బ్రాహ్మణ్యం గొప్పది. రైట్, నేను ఈయనలా తయారవ్వాలను. రాజు కదా, రాజు అంటే భోగం కదండి. భోగం లేదు, ఇంకోటి దేశం యోగం. తపస్సు చేశాడు, శివుడు వచ్చాడు. వెరీ గుడ్, నీ తపస్సుకు మెచ్చాను. ఇకపై నుంచి నువ్వు రాజేసి విశ్వామిత్రగా పిలువబడతాను. చే ఎందుకు ఎంత కష్టపడింది నేను అని మళ్ళీ ఇలా అయితే ఎలాగండి? నేను ఆయన బ్రహ్మర్షి వశిష్ఠ అనిపించుకున్నాడు, నేను కూడా అనిపించుకోవాలి అన్నాడు. బ్రహ్మదేవుడి కోసం తపస్సు చేయాలి. ఈ తపస్సు చేయడం ప్రారంభించాడు. విశ్వామిత్రుడు తపస్సు ఒకటి, హిరణ్యాక్షుడు తపస్సు ఒకటి, ఇంకోళ్ళు అగస్త్యుడు. వీళ్ళు గొప్ప గొప్ప తపస్సుల్లో వాళ్ళు టాప్ మోస్ట్, ఎవడు చేయలేదు. అలా చేస్తుంటే ఈయన తపస్సుకి కదిలిపోయి, బాబోయ్ ఈయన మొత్తం ఎసరు పెట్టేస్తాడని ఇంద్రుడు ఏం చేశాడు? రంభ, ఓరసి, తర్వాత ఎవరు? మేనక. ఆవిడని పంపించాడు. మేనకను పంపిస్తే ఆవిడ ఏదో ఈయన ట్రాప్లో పడేసింది. ఒక
60,000 సంవత్సరాలు ఏంటి ఏంటి సంసారంలో పడిపోయాడు. 60,000 సంవత్సరాలు కామక్రీడలు. ఈయన మళ్ళీ సెన్సస్లోకి వచ్చేసరికి కాలం అలా కర్పూరం అయిపోయింది. నువ్వు నన్ను సర్వనాశనం చేయడానికి వచ్చావు, నువ్వు నేను చెప్పించబడేస్తా అన్నాడు. కానీ నా డ్యూటీ నేను చేశాను, మీరు నన్ను చెప్పించడం అన్యాయం అంది. సర్లే అని ఆయన కోపం కంట్రోల్ చేసుకున్నాడు. ఆవిడ పిల్లని కానీ ఆవిడ పాటిసిపోయింది. ఎవరా పిల్ల? చేకుంటాం. ఆ పిల్లను వదలలేడు. అలాగని చెప్పి పెంచడం లేడు. మంత్రోచ్చారం చేశాడు, ఆకులు అవి కప్పాడు, వెళ్ళిపోయాడు. ఆయన మంత్ర ప్రభావం శాకుంతలములు అనే పక్షులు వచ్చి ఆ పిల్లని సాకి శకుంతలైంది. కనమహర్షి పెంచుకున్నారు. ఆ పిల్లని ఎవరండి? దుష్యంతుడు పెళ్లి చేసుకున్నాడు. చాగంటిగా బాగా చెప్తారు ఇది చూసారా, అమ్మాయి నేను క్షత్రియకండిని అని తెలిసేలా మాట్లాడుతుంది అంటాడు. చాగంటి గారు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. అది మనం గ్రహిస్తూ ఉండాలి అంతే. చెవులు ఇవ్వాలి నా జీవితంలో బాగుపడాలంటే. ఏమో చెవులు ఇస్తే చాలా బాగుంటాం. ఊరికే నోరేసి పడిపోతుంటాం. అన్నింటినీ అందరూ మనం కుటుంబాలు కూలిపోయి దేశాలకు కాలిపోతాం. సో ఈయన అడవికి వెళ్ళిపోయాడు. మళ్ళీ తపస్సు చేయడం ప్రారంభించాడు. తపస్సు చేస్తుంటే మళ్ళీ ఇంద్రుడు రాముడు పంపాడు. రాముడు పంపితే ఈయన ట్రాప్లో పడ్డం అయ్యి ఏం చేయకుండా నాన్ సెన్స్, నేను తపస్సు చేసినప్పుడల్లా వస్తావు, నువ్వు రాయిపో అని చెప్పించాడు. మళ్ళీ తపస్సు పోయి ఇప్పుడు గాజు గ్లాస్ వెళ్ళి రాయి మీద పడినా రాయిచ్చి గాజు గ్లాస్ మీద పడినా నష్టం గాజు గ్లాస్కిగా. ఈయన కామనంతో అయినా క్రోధంతో అయినా సర్వమకరం అయిపోయాడుగా. మళ్ళీ తపస్సు పోయింది. అంటే తపస్సు కొనసాగాలంటే ఈ రెండు ఉండకూడదు. ఏంటిది? కామము, క్రోధం. ముందేమో కామంతో పోయింది, తర్వాత క్రోధంతో పోయింది. చే అని ప్లేస్ చేంజ్ చేశాడు. వెళ్ళి ఇంకా బాగా తపస్సు చేశాడు.